ప్రస్తుతం సంజు శాంసన్, రవీంద్ర జడేజా ట్రేడ్ ఏదైతే ఉందో దానికి బ్రేకులు పడ్డాయి. అండ్ ఈ బ్రేకులు పడ్డానికి కారణం శామ్ కరణ్ కూడా ఈ ట్రేడ్లో భాగం అవ్వడమే. సంజు శాంసన్ అండ్ రవీంద్ర జడేజా ఇద్దరు కూడా ఇండియన్ ప్లేయర్సే. సో వీళ్ళ స్వాప్లో ఎలాంటి సమస్య లేదు. బట్ శామ్ కరణ్ ఒక ఓవర్సీస్ ప్లేయర్. సో అతన్ని రాజస్థాన్ రాయల్స్ టీంలోకి తీసుకోవాలంటే ఎవరో ఒక ఫారెన్ ప్లేయర్స్ని రిలీజ్ చేయాల్సి ఉంటుంది రాజస్థాన్ రాయల్స్. ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్ యొక్క ఫారెన్ కోట అనేది ఫుల్ అయిపోయింది. వాళ్ళ దగ్గర ఆల్రెడీ 8 మంది ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారు, ఇంక్లూడింగ్ శ్రీలంకన్ స్టార్ ఆల్రౌండర్ అయినటువంటి వనిందు హసరంగా, మరొక స్టార్ స్పిన్నర్ మహేష్ తీక్షణ. అండ్ ఇక్కడ రాజస్థాన్ రాయల్స్కి మరొక సమస్య ఉంది, అదే బడ్జెట్ అని చెప్పుకోవచ్చు. రాజస్థాన్ రాయల్స్ దగ్గర ప్రస్తుతం 30 లక్షల పర్స్ లిమిట్ మాత్రమే మిగిలి ఉంది. సో వాళ్ళు ఈ ట్రేడ్ని కంప్లీట్ చేయాలంటే 8 మంది ఫారెన్ ప్లేయర్స్లో ఎవరో ఒకరిని రిలీజ్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటుగా పర్స్ని కూడా వాళ్ళు పెంచుకోవాల్సి ఉంటుంది. సో వాళ్ళు శ్రీలంకన్ స్పిన్నర్స్ అయినటువంటి వనిందు హసరంగాని, మహేష్ తీక్షణని రిలీజ్ చేసేందుకు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. మహేష్ తీక్షణని రిలీజ్ చేయడం ద్వారా 4.4 క్రోర్స్ని, అలాగే హసరంగాని రిలీజ్ చేయడం ద్వారా 5.25 క్రోర్స్ని సంపాదించుకుని ఈ ట్రేడ్ని కంప్లీట్ చేసే అవకాశం ఉంటుంది రాజస్థాన్ రాయల్స్. బట్ ప్రస్తుతానికైతే ఈ ప్రాసెస్ హోల్డ్లో ఉందని చెప్పాలి. నవంబర్ 15 తర్వాతే ఈ ప్రాసెస్ పైన మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క టీం కూడా అప్పుడు వాళ్ళ రీటైన్ లిస్ట్ని అనౌన్స్ చేస్తుంది కాబట్టి ఎవరెవరిని రిలీజ్ చేశారు రాజస్థాన్ రాయల్స్ అనే దానిపైన ఈ ట్రేడ్ ఆధారపడుతుందని చెప్పాలి. అండ్ సిఎస్కేకి ఈ ట్రేడ్ ఒక క్లెవర్ మూవ్ అని చెప్పాలి. ఎందుకంటే రవీంద్ర జడేజా తనకున్నటువంటి ఏజ్ రీత్యా మరొక 2-3 సంవత్సరాలు మాత్రమే సిఎస్కేకి యూజ్ అవుతాడు. వేరిన్ సంజు శాంసన్ ఒక హాఫ్ ఆఫ్ ది డెకేడ్ వరకు కూడా సిఎస్కేని లీడ్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ ధోని తర్వాత ఫ్యూచర్ కెప్టెన్గా కూడా సిఎస్కేకి ఉపయోగపడే అవకాశం ఉంటుంది సంజు శాంసన్. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో చూస్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో చేయడానికి ట్రై చేయండి. మొత్తానికైతే ఈ ట్రేడ్కి బ్రేకులు పడ్డాయి. నవంబర్ 15 తర్వాత ఈ ట్రేడ్ పైన మనకి మరిన్ని అప్డేట్స్ లభించేందుకు అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. కీప్ వాచింగ్ సాయి కబడ్డీ తెలుగు ఫర్ మోర్ క్రికెట్ వీడియోస్.